హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ క్రిప్టో అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసా అండి. ఎవ్రీ వీకెండ్ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం. బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అండ్ గోల్డ్. ఇవాళ కూడా క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. డీప్ అనాలిసిస్ చేసుకుందాం. మార్కెట్స్ చూసినట్టయితే బిట్‌కాయిన్ కానీ, ఇథీరియం కానీ అండ్ ఈవెన్ గోల్డ్ కూడా ఫాలో అయింది. నిన్న బిట్‌కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే టాప్ ఉందో బిట్‌కాయిన్ టాప్ అండ్ టాప్ నుంచి ఇప్పటివరకు మనం చూసినట్టయితే 50% కరెక్ట్ అయిపోయింది. చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు. ఎవరైతే రిఫరల్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రూప్‌లో ట్రేడ్ చేస్తున్నారో, సరే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంకెంత ఫాలో అవుతదనే క్లారిటీ లేదు. దాన్ని కూడా మనం అనాలిసిస్ చేసుకుందాం. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నౌ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ దాన్నైతే వినేసేయండి. దాని తర్వాత అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీకు. క్రిప్టోలో మనకి కోర్సెస్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మన యూట్యూబ్ ఛానల్‌కి రండి. కోర్సెస్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఇవి చూడండి. ఓకే. ఇదొచ్చేసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్‌గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఓకే. అండ్ దాని తర్వాత ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ రావాలంటే మీరు ప్లేలిస్ట్‌లోకి రండి. అండ్ ప్లేలిస్ట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మనం ప్లాట్ఫామ్ ట్రేడ్ చేస్తామో ఆ ప్లాట్ఫామ్‌లో ఒక ఫోల్డర్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి. దీ ఫోల్డర్‌లో కూడా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 వీడియోస్ దాకా ఉన్నాయి. అండ్ ఆ వీడియోస్ చూస్తే కూడా ఆప్షన్ స్ట్రాటజీస్, ఫ్యూచర్ స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను. దాంట్లో కూడా ఉన్నాయి. ఇంకా అది కావాల్సి వస్తే కూడా చూసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్‌లో మనం ట్రేడ్ చేస్తున్నామంటే సిన్స్ 1 ఇయర్ నుంచి మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం చూసినట్టయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇది మనకి డెరివేటివ్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్. దీంట్లో ఏందంటే వేరే అదర్ వెబ్‌సైట్స్‌కి దీనికి డిఫరెన్స్ ఏందంటే ఇంటర్ఫేస్ బావుంటది. అండ్ ఇది ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటదంటే ఈవెన్ ఇప్పుడు మీరు ఫోరెక్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే ఇండియాలో ఇల్లీగల్. ఇక్కడ మనం చూసినట్టయితే బిట్‌కాయిన్, ఇథీరియంతో పాటు మనం ఫోరెక్స్ పేర్స్ ఏవైతే ఉంటాయో లైక్ గోల్డ్, సిల్వర్ కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చనమాట. కమోడిటీస్ మన దగ్గర ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అంటే మన మార్కెట్స్‌లో కమోడిటీస్‌కి లెవరేజ్ ఉండదు. బట్ ఇక్కడ మనకి ఏదైతే టోకెన్ ఉందో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ దీనిపైన లెవరేజ్ ఉంటది. దాన్ని మనం యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చనమాట. 50x వరకు లెవరేజ్ ఉంది. అదే విధంగా యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇండెక్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి నాస్డాక్ ట్రేడ్ చేయొచ్చు, యాపిల్ ట్రేడ్ చేయొచ్చు, SP 500 ట్రేడ్ చేయొచ్చు ఇండెక్స్. ఇవి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి లెవరేజ్ ఉంది 25x వరకు. అండ్ బిట్‌కాయిన్, ఇథీరియంకి మాత్రం కొంచెం ఎక్కువగా లెవరేజ్ అనేది ఉంది. అంటే ఆల్మోస్ట్ 200x వరకు లెవరేజ్ ఉంది. బట్ 200x ఎప్పుడు కూడా లెవరేజ్ తీసుకోకూడదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 15-25x తీసుకోండి. ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉందంటే దెన్ గో ఫర్ 50x. బట్ మీ ట్రేడ్ సెటప్‌ని బట్టి ఉంటదనమాట. అంతకన్నా ఎక్కువ లెవరేజ్‌కి అయితే వెళ్ళకండి. లిక్విడేషన్ ప్రాబ్లమ్ వల్ల మీ క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే మీరు 5x ఆర్ 10x లెవరేజ్‌తోనే స్టార్ట్ చేయండి. అండ్ చిన్న అమౌంట్‌తోని స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. అండ్ డెమో ట్రేడింగ్ కూడా ఉంటుంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఫస్ట్ దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయండి. దాని తర్వాత దీంట్లో ప్రాక్టీస్ చేయడానికి మీకు డెమో అకౌంట్ కూడా ఉంటుంది. అది కూడా మీరు యూజ్ చేసుకోండి. ఎలా చేయాలనేది ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్‌లో డెమో ట్రేడింగ్ ఎలా చేయాలనేది కూడా కవర్ చేశాను. అది చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే. మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి ఏదైతే రిఫరల్ లింక్ ఇచ్చానో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఆ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకోండి. మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకుని నాకు వాట్సాప్ చేశారంటే నాకు వెరిఫై చేసి నేను మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్. ఇది క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్‌కి. అండ్ ఇక్కడ మీరు చూడండి నిన్న కూడా నేను ట్రేడ్స్ ప్లాన్ చేశాను. బ్యూటిఫుల్‌గా ట్రేడ్ అయితే హిట్ అయింది. ఇక్కడ చూడండి 61,500, 600 రేంజ్‌లో సెల్ చేసాం. దానికన్నా ముందు కూడా ట్రేడ్ తీసుకున్నాము మార్నింగ్. అది కూడా హిట్ అయింది. దాని తర్వాత 61,500, 600 రేంజ్‌లో ట్రేడ్ ప్లాన్ చేసాం. అండ్ అక్కడ మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఉంది ప్రైస్. ఇక్కడ చూడండి 59,000 వరకు కూడా లో వెళ్ళింది. 59,100 లో నిన్నటి లో. అండ్ అక్కడ వరకు కూడా ప్రైస్ వెళ్ళింది. ఏదైతే టార్గెట్స్ పెట్టామో అన్ని టార్గెట్స్ కూడా అచీవ్ అయినాయి. అండ్ ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మెంబర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ఏదైతే కంప్లీట్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. ఓకే. క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అనాలిసిస్కి వచ్చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే క్రిప్టో చాలా ఫాలో అయింది. టాప్ నుంచి మనం చూసుకున్నాం అనుకోండి రీసెంట్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే 50% దగ్గర బిట్‌కాయిన్ అనేది ఫాలో అయింది. అండ్ ఇథీరియం చూసుకున్నట్టు ఇంత ఎక్కువనే ఫాలో అయినట్టుంది. యాజ్ ఆఫ్ నో బిట్‌కాయిన్ ఇంతగా ఎందుకు ఫాలో అయింది అంటే
బిట్ కాయిన్ ఒక నేచరే అంతా. మార్కెట్ వచ్చేసి ఇది ఒక్క ఫస్ట్ టైం కాదు బిట్ కాయిన్ ఫాలో అవ్వడం. బిట్ కాయిన్ ఎంతైతే ఫాలో అవుతుందో దానికన్నా పైకి చాలాసార్లు వెళ్ళింది. ఇక్కడ చూడండి బిట్ కాయిన్ యొక్క స్ట్రక్చర్ మనం మంత్లీ టైం ఫ్రేమ్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దాని తర్వాత మనం ఇథేరియంకి వెళ్దాం. ఓకే, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్స్కి వెళ్దాం అండ్ డౌన్ సైడ్ నుంచి వద్దాం. సో కింది నుంచి వద్దాం. ఫస్ట్ బిట్ కాయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ మనం చూసినట్టయితే అరౌండ్ 2011లో. సో ఎక్కడ నుంచి మీరు చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి ఫస్ట్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు కూడా బిట్ కాయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 80% దగ్గర ఫాల్ అయింది. ఓకే, దాని తర్వాత అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ వచ్చేసి 2013లో కూడా టాప్ చేసిన తర్వాత బిట్ కాయిన్ ఫాల్ అయింది. 86% దాకా ఫాల్ అయింది అండ్ అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఫాల్ అయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేసి 2017 దగ్గరలో అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 81%. సో ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో 80%, 70%, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ వచ్చి అండ్ మార్కెట్ ఏదైతే టాప్ ఉందో అది కూడా బ్రేక్ చేస్తుంది. ఓకే, సో ఇక బిట్ కాయిన్ యొక్క నేచర్ అదే కనిపిస్తుంది. సో హైయర్ ఐస్. సో నేను బిట్ కాయిన్ ఎప్పుడు చూసానో తెలుసా మీకు? 2015లో చూశాను. బట్ అప్పుడు ఎటువంటి పొజిషన్ క్రియేట్ చేయలేదు. చేసింది 2018లో చేశాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వెబ్సైట్ ఇప్పుడు లేదు. క్రిప్టోపియా అనే వెబ్సైట్ ఉండే, దాంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది హ్యాక్ అయిపోయింది. లేకుంటే మంచి వర్త్ క్రిప్టో ఉండేది నా దగ్గర. సో ఈ పర్టికులర్ పాయింట్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మలేషియాలో ఉంటుండే, వాడు నాకు చెప్పినప్పుడు నేను చూసినప్పుడు ప్రైస్ వచ్చేసి అరౌండ్ $200 ఉండే బిట్ కాయిన్ వచ్చేసి. ఇప్పుడు మనం చూసినట్టయితే బిట్ కాయిన్ $1,20,000 వరకు కూడా వెళ్ళింది. సో ఇదొక ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్, కాకపోతే పేషెన్స్ ఉండాల్సి వస్తుండే. సో అది మనకి ఈ పర్టికులర్ పాయింట్లో లేకుండే. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి 50% మాత్రమే ఫాల్ అయింది. ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం. ఓకే, సో ప్రీవియస్ డేటా ప్రకారం అంటే రీసెంట్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో కూడా చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎప్పుడు 2021 నుంచి హై మనం చూసినట్టయితే రీసెంట్గా 2023 ఆల్మోస్ట్ ఆల్ 78% దాకా కూడా ఫాల్ అయింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది యాజ్ పర్ మంత్లీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే 4 months ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. సో మార్కెట్ ఒక సైడ్ వేస్ ఉంది. మార్కెట్ ఇక్కడ చూడండి లోవర్లో స్ట్రక్చర్ వచ్చిన బ్రేక్అవుట్ అయింది. ఈ లో ఉంది కదా, ఇది వచ్చేసి మనకి నియర్లీ 49,000 to 50,000 లెవెల్ దగ్గర ఉంది. సో ప్రైస్ నెక్స్ట్ 50,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు మోస్ట్లీ. ఓకే, సో ప్రాబబిలిటీ మార్కెట్ 50,000 లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్ ప్రాబబిలిటీ ఉంది యాజ్ పర్ మంత్లీ టైం ఫ్రేమ్. ఇక్కడ వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే చెప్పలేం, వెళ్ళొచ్చు కూడా. సో యాజ్ ఆఫ్ నో మన దగ్గర మనకి డౌన్ సైడ్ ఇంకెక్కడ వరకు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి $50,000 వరకు అయితే ప్రైస్ కనిపిస్తుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ నెక్స్ట్ 40,000 to 35,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో డౌన్ సైడ్ డిప్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో కొంచెం పార్షల్ క్వాంటిటీ మీరు ప్లాన్ చేయండి యావరేజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఒక గుడ్ పాయింట్ చెప్తాను. ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సపోజ్ మీ దగ్గర 1 lakh ఉన్నాయనుకోండి. సపోజ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, బిట్ కాయిన్లో 1 lakh ఉందనుకోండి. దాన్ని 4 to 5 parts డివైడ్ చేయండి. ఓకే, సో ఎగ్జాంపుల్ కింద 4 parts డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఏం చేస్తారంటే ప్రైస్ ఇప్పుడు ఒక 10 to 15 పాయింట్స్ అంటే 10 to 15 పాయింట్స్ ఫాల్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి $60,000 దగ్గర ఉంది. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి $50,000 దగ్గరకు వచ్చింది అనుకోండి. ఇక్కడ ఒక 25,000 ఇన్వెస్ట్ చేయండి. ఓకే, డౌన్ సైడ్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి నియర్లీ 35,000 to 40,000 దగ్గరకు వచ్చింది అనుకోండి. నెక్స్ట్ సపోర్ట్ అక్కడ 25,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 20,000 ఆ లెవెల్స్కి వచ్చింది అనుకోండి. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక పార్ట్ ఇన్వెస్ట్ చేయండి. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 15 to 20% వస్తే అప్పుడు ఇంకో పార్ట్ ఇన్వెస్ట్ చేయండి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఆల్ 4 times ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కదా, 4 times ఒక్కొక్క సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేశారు కదా, అదంతా వచ్చి ఒక యావరేజ్ పాయింట్కి మార్కెట్ అనేది మీ బిట్ కాయిన్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అవుతుందో మీరు మంచి ప్రైజింగ్లో మీరు ఉంటారు. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో మంచి రివార్డ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మంచి రివార్డ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కటేసారి ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, ఒక్కటేసారి ఫండ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేశారనుకోండి ఏమవుతుందంటే మార్కెట్ ఇంకెంత ఫాలో అవుతుందో మనం చెప్పలేం, మన చేతిలో ఉండదు. మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ చెప్తాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, యాజ్ ఆఫ్ నో మంత్లీ టైం ఫ్రేమ్ మనకి వీక్గా కనిపిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఆల్రెడీ మంత్లీ టైం ఫ్రేమ్లో చూసాం మనం 4 months ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫిబ్రవరి ఒక లోని మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్లోనే క్రిప్టో ప్రీమియం ఛానల్లో ట్రేడ్ ప్లాన్ చేస్తాం అండ్ ప్రాఫిటబుల్గా ఉండే. అండ్ ఇప్పుడు ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తున్నాయి అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్సెస్ ఉండే. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ వచ్చేసి కొంచెం పుల్ బ్యాక్ చేసింది అనుకోండి అండ్ అక్కడ నుంచి కూడా సెల్ ఆన్ రైజ్ రావచ్చు. మార్కెట్లో డౌన్ సైడ్ టువర్డ్స్ $50,000 వరకు కూడా బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. డైలీ టైం ఫ్రేమ్, సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. డైలీ టైం ఫ్రేమ్ క్లియర్లీ మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ మొత్తం కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 1st June నుంచి ప్రైస్ కంటిన్యూస్లీ ఫాలో అవుతూనే ఉంది. ఒక్కరోజు కూడా మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకోలేదు. సో అట్లీస్ట్ ఒక్కరోజన్నా మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పుల్ బ్యాక్ తీసుకుంటా అని అనుకున్నాను, బట్ మార్కెట్ ఒక్కరోజు కూడా పుల్ బ్యాక్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది క్లియర్లీ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ సెల్ ఆన్ రైజే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే రైజ్ వస్తుందో దాంట్లో మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయిపోతారు అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఈ 50% ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేశారనుకోండి, నియర్లీ 70,000 to 72,000 లెవెల్స్ వరకు మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి అండ్ అగైన్ అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవచ్చు. ఓకే, లేదా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే సెల్లింగ్ ప్రెషర్ ఒకవేళ కంటిన్యూషన్లో ఉందనుకోండి, ఈవెన్ 56,000 వరకు కూడా మార్కెట్ కంటిన్యూషన్ అవ్వచ్చు. అది బ్రేక్ డౌన్ అయితే 50,000 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకెంత ఫాలో అవుతుంది అని రివర్స్లో మాత్రం పొజిషన్స్ క్రియేట్ చేయకండి. యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బెరిష్ కనిపిస్తుంది. చార్ట్స్ పైన మనకి రివర్సల్ కనిపిస్తేనే అప్పుడు మీరు రివర్సల్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయండి. చార్ట్స్ పైన అలాంటివి ఏమీ కనిపించట్లేదు. చార్ట్ పైన సెల్లింగ్ ప్రెజర్ ఇంకా క్లియర్లీ మనకి కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బిట్ కాయిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియంకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇథేరియం పెట్టుకుందాం. ఇథేరియం మనం అగైన్ ఇథేరియం కూడా మనం యాజ్ ఆఫ్ నో ఎక్కడి నుంచి అయితే మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసామో అండ్ అక్కడ నుంచే మనం ఇది కూడా అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకుందాం. ఇథేరియం వచ్చేసి ఇథేరియం కూడా మనకి ఇక్కడ మంత్లీ స్ట్రక్చర్ చాలా వీక్గా అనిపిస్తుంది. అండ్ మంత్లీ స్ట్రక్చర్ మనం చూసామనుకోండి అండ్ యాజ్ ఆఫ్ నో ఈ పర్టికులర్ ఏరియా చూడండి, మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. యాజ్ పర్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 months లో బ్రేక్ చేసింది అండ్ ఈ 4 months కన్నా ఎక్కువనే లో బ్రేక్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ పర్టికులర్ పాయింట్లో మీరు చూసినట్టయితే ఇథేరియం నెక్స్ట్ సపోర్ట్ నాకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ $1,000 కింద మనకు కనిపిస్తుంది. దగ్గర $900 దగ్గరికి మార్కెట్ రావచ్చు ఇథేరియం. ఒకవేళ అది కూడా మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ $500 వరకు కూడా వచ్చినా మనం ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. అండ్ ఐ హోప్ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వచ్చి అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేయాలి. ఒకవేళ ఉంటే మోస్ట్లీ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జూన్ జూలైలో మార్కెట్ అనేది కరెక్ట్ అయిన తర్వాత అక్టోబర్ టైంలో మార్కెట్ అనేది బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, జూలై టు అక్టోబర్ లెవెల్స్లో. సో మేబీ ఆ టైంలో ఒకవేళ బయర్స్ వచ్చారనుకోండి ఈ పర్టికులర్ పాయింట్స్ నుంచి మార్కెట్ బౌన్స్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. ఒకవేళ మీరు ఇథేరియంలో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఇథేరియం కూడా అంతే. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాన్ని 4 to 5 parts డివైడ్ చేయండి. డివైడ్ చేసి ఏదైతే సపోర్ట్స్ ఉంటాయో ఆ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరే మార్కెట్లో యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ర్యాండమ్లీ ఎక్కడ పడితే అక్కడ యావరేజ్ చేయకండి. అలా చేస్తే ఇంకా మార్కెట్ ఫాల్ అయినప్పుడు మీరు ఇంకా దాంట్లో డీప్గా ఉంటారు. ఓకే, సో సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు బై చేస్తే ఏంటంటే యావరేజ్ చేస్తే ఏంటంటే అక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే ఇథేరియం కూడా బాగానే పడ్డది. ఇథేరియం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ టాప్ నుంచి ఇథేరియం వచ్చేసి 69% దగ్గర 68 to 69% ఫాల్ అయింది. అండ్ ఇంకా కనిపిస్తుంది నాకు ఇంకా ఎక్కడ వరకు రావచ్చు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న మార్కెట్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా ఇంకా 30 to 40% ఇథేరియం ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. 30 to 40% ఇంకా డౌన్ సైడ్ ప్రాబబిలిటీ ఉన్నాయి ఇథేరియంలో కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఆఫ్ కోర్స్ ఈ వీక్లీ టైం ఫ్రేమ్ వీక్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, సో మార్కెట్ వచ్చేసి బేరిష్ క్లాసికల్ ప్యాటర్న్, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. మార్కెట్ ఫస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి, మార్కెట్ ఫస్ట్ ఈ
పర్టికులర్ పాయింట్ నుంచి ఫాలో అయింది, దాని తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్, దాని తర్వాత మళ్ళీ ఫాలో అయింది, కన్సాలిడేషన్ జరిగింది, అండ్ అగైన్ బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతుంది. సో మళ్ళీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో కొంచెం కన్సాలిడేషన్కి వెళ్ళొచ్చు, అండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫాలో అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ $1000 దగ్గర వరకు మార్కెట్ రావచ్చు. ఓకే, సో ప్రైస్ బయర్స్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, ప్రైస్ యాజ్ ఆఫ్ నో మళ్ళీ మార్కెట్ $2000 పైన హోల్డ్ చేస్తేనే పాజిటివ్కి వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది, బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇంకా ఎక్కువగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది, కంటిన్యూస్లీ ఎప్పుడైతే వీక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూసినట్టయితే $1500 దగ్గర ఉంది. ఇక్కడ చూడండి ఫిబ్రవరి లో కూడా బ్రేక్ చేసేసింది, $1700 దగ్గరగా ఉండే అది కూడా బ్రేక్ చేసింది, 1560లో ఉంది. ఇంకా డౌన్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే బెస్ట్ ఆపర్చునిటీ. సో మొమెంటం ఉంటుంది, ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టింగ్ చేస్తున్నారనుకోండి, ఇన్వెస్టింగ్ చేసినప్పుడు నేను ఏదైతే ఫార్ములా చెప్పానో సో అది ఫాలో అవ్వండి. ఒకటేసారి కంప్లీట్లీ అమౌంట్ ఎప్పుడు కూడా పెట్టకండి, సిప్ రూపంలో పెట్టండి, SIP రూపంలో పెట్టండి. అండ్ దట్ టు సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర, అంటే మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే యావరేజ్ చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఫస్ట్ మీరు ఈ పర్టికులర్ పాయింట్లో, అంటే ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో బెటర్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చేసి ఫాలో అయింది 50% దగ్గర. ఓకే, ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అండ్ మార్కెట్ నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది, అది వచ్చేసి మనకి 1300 లెవెల్స్ సపోర్ట్లు ఉంది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో మీరు ఒకసారి యావరేజ్ చేశారనుకోండి, సో 50,000లో మీరు 50% ఫాలో అయినప్పుడు తీసుకున్నప్పుడు, అండ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ 1300 లెవెల్స్ దగ్గర మళ్ళీ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో పర్టికులర్ పాయింట్లో యావరేజ్ అయిపోతుంది ప్రైస్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మళ్ళీ మీరు $1000 బిలో వెళ్ళినప్పుడు, అండ్ లేదా $500 $600 దగ్గర ఉన్నప్పుడు యావరేజ్ చేశారనుకోండి, అంటే మీ ఏదైతే పర్టికులర్ పాయింట్ ఉంటుందో, యావరేజ్ పాయింట్ ఉంటుందో అది కిందికి వచ్చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసినప్పుడు మీరు మంచి రిటర్న్స్లో ఉంటారు. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ చేసి టాప్ టచ్ చేసింది అనుకోండి, ఇథీరియం ఆల్ టైమ్ హైస్ టచ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఏదైతే రిటర్న్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో మంచి రిటర్న్స్లో ఉంటారనమాట. సో ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ర్యాండమ్లీ ఇన్వెస్ట్ చేయకండి. ర్యాండమ్లీ మార్కెట్లో వచ్చేసి ర్యాండమ్లీ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ర్యాండమ్లీ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాస్ట్లో కూర్చుంటారు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ టెక్నికల్లీ బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఒకటే ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే బిట్ కాయిన్ కానీ ఇథీరియంలో పార్ట్స్గా డివైడ్ చేసి సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, బిందాస్ ట్రేడ్ చేయవచ్చు. ఎందుకంటే ట్రేడర్కి కావాల్సింది మొమెంటం, అండ్ మొమెంటం అది బయింగ్ సైడ్ వెళ్ళనివ్వండి, సెల్లింగ్ సైడ్ వెళ్ళనివ్వండి, మార్కెట్ ఎక్కడైనా వెళ్ళనివ్వండి, మనకి మొమెంటం వచ్చిందంటే మనం ట్రేడ్ తీసుకున్నామా, ప్రాఫిట్ తీసుకున్నామా, బయటకు వచ్చేసామా అంతే. సో ఇక్కడ ట్రేడర్స్కి అదే బెనిఫిట్, అది డెల్టా ఎక్స్చేంజ్తో పాసిబుల్. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్లో మనం ఏం చేస్తున్నాం, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నాం, అండ్ మార్కెట్ బేరిష్ సైడ్ వెళ్తుంది అనుకోండి, బేరిష్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, షార్ట్ ప్లాన్ చేస్తున్నాం, అండ్ మార్కెట్ బులిష్ సైడ్ వెళ్తుంది అనుకోండి, లాంగ్ ప్లాన్ చేస్తున్నాం. సింపుల్. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టే విత్ బేరిష్, అండ్ మార్కెట్ ఇక్కడ టెక్నికల్లీ మనకి రివర్సల్ కనిపించేంత వరకు మనం బేరిష్ ఉండొచ్చు, సెల్ ఆన్ రైజ్ చేయొచ్చు ఇథీరియం కానీ బిట్ కాయిన్ కానీ. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్కి వద్దాం. అండ్ ఇక్కడ నేను గోల్డ్ పెడతాను. యాజ్ ఆఫ్ నో గోల్డ్ పెట్టుకుందాం. సో గోల్డ్ కూడా మనం చూసామనుకోండి, మంత్లీ టైం ఫ్రేమ్ గోల్డ్. సో గోల్డ్ కూడా యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే టాప్ నుంచి మనకి ఇప్పటివరకు గోల్డ్ ఒక 20% కరెక్ట్ అయింది. గోల్డ్ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఏదైతే గోల్డ్ ఉందో, నిన్న కూడా మార్కెట్ గోల్డ్ ఫాలో అయింది. ఇక్కడ చూడండి గోల్డ్ ఫాలో అయింది. సో మార్కెట్ నిన్న బాగా కరెక్ట్ అయింది గోల్డ్, ఆల్మోస్ట్ ఆల్ 3% దగ్గర గోల్డ్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ గోల్డ్లో సపోర్ట్ వచ్చేసి, గోల్డ్లో పర్టికులర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 40 to 70 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో గోల్డ్ నెక్స్ట్ సపోర్ట్ వరకు మార్కెట్ రావచ్చు. మేబీ గోల్డ్లో కొంచెం ఏదైతే మనకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత గోల్డ్ బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే అప్ సైడ్ కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్స్ లెవెల్స్కి దగ్గరలో ఉంది. ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది గోల్డ్లో, ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి,
4450 దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ చేస్తే అక్కడ నుంచి బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో గోల్డ్ చాలా వాలటైల్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో గోల్డ్ మనకి యుఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ క్యాండిల్స్ చూడండి, ఇక్కడ మీరు డైలీ క్యాండిల్స్ చూడండి, ఈ డైలీ క్యాండిల్స్ దోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే ఇంట్రా డేలో ఎంత టఫ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఎవరైతే కమోడిటీస్ చేస్తున్నారో అండ్ ఫోరెక్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళినా సరే, ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ అంటే 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. 75 minutes టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, గోల్డ్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ మార్కెట్ వచ్చేసి ఇది మనకి ప్రీవియస్లీ సెషన్ ఫాలో అయింది. సో నిన్న నైట్ అండ్ ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి 4376 ఉంది అండ్ దాని కింద 4273 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో ప్రైస్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 4273 దగ్గర నుంచి బుల్లిష్ లో ప్లాన్ చేయొచ్చు గోల్డ్ లో. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అగైన్ 4376 లెవెల్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి బేరిష్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ గోల్డ్ లో ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు ఉందనుకోండి, సో రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది సెల్లింగ్ ప్లాన్ చేయాలి, సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బుల్లిష్ లో ప్లాన్ చేయండి, అంతే. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో గోల్డ్ ఆల్వేస్ బుల్లిష్ ఉంటుంది, బట్ చిన్న టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలా చాపీగా ఉంటుంది, వాలటైల్ ఉంటుంది. సో ఓన్లీ ఒకటే రూల్, మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బేరిష్ లో ప్లాన్ చేయడం అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బుల్లిష్ లో ప్లాన్ చేయడం, ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది గోల్డ్ లో. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కింద ఇక్కడే చూసుకోండి, ఇది రెసిస్టెన్స్ ఏరియా, మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసింది మార్కెట్, ఇక్కడ చూడండి ఫాలో అయింది అండ్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ని టెస్ట్ చేసింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, సో ఈ కేసులో కూడా అప్ సైడ్ వెళ్ళింది, కాకపోతే మళ్ళీ మార్కెట్ లో రిజెక్షన్ వచ్చింది ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో. ఎప్పుడైతే అలా వస్తుందో సో మీ పొజిషన్ ని మీరు ఫ్లిప్ చేయొచ్చు. సో ఎలా చేయాలనేది అది మీ మీద ఉంటుంది, సో ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్ లో కూడా చూడండి, సపోర్ట్స్ కి రీచ్ అయినప్పుడల్లా మార్కెట్ అనేది అప్ సైడ్ బౌన్స్ చేసింది. ఓకే, క్లియర్. సో గోల్డ్ యాజ్ ఆఫ్ నో గోల్డ్ పడ్డది నిన్న మనం చూసినట్టయితే గోల్డ్. సో ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత సండే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో బౌన్స్ అయితే రావచ్చు, కొంచెం రికవరీ అయితే రావచ్చు. రికవరీ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో గోల్డ్లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. అండ్ బిట్ కాయిన్ ఇథీరియం అయితే క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ వీకెండ్లో కూడా ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి బిట్ కాయిన్కి నాకు తెలిసినంత మాత్రం నెక్స్ట్ సపోర్ట్ $50,000 వరకు కూడా బిట్ కాయిన్ రావచ్చు, అంటే ఇంకొక $10,000 కూడా ఇక్కడ నుంచి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మాతోని జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్, అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ కోడ్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మేము యూజ్ చేస్తామో స్ట్రాటజీ, అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, అది కూడా నేను యాక్సెస్ ఇస్తాను. ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే, ఓన్లీ ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు, ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ దొరకట్లేదంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆల్రెడీ అప్ సైడ్లో పిన్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడండి ప్రాసెస్ కూడా కంప్లీట్లీ ఇక్కడ క్లియర్లీ ఉంది. అండ్ రెఫరల్ లింక్, రెఫరల్ కోడ్ అండ్ అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. అండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ చేసి వెరిఫై చేయించుకోండి. దాని తర్వాత ఏదైతే లింక్ ఉందో నేను పంపిస్తాను, గ్రూప్ లింక్ పంపిస్తాను, దాంతోపాటు మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మాతో పాటు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీ వీకెండ్ అండి, టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.